2025 18వ సీజన్‌కు ముందు మెగా వేలం నిర్వహించనున్న సంగతి అందరికీ తెలిసిందే. మెగా వేలంతో జట్టు రూపురేఖలు ఖచ్చితంగా మారిపోనున్నాయి. అలాగే బలాబలాలు కూడా మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. వేలంలో స్టార్ ఆటగాళ్లను దక్కించుకొని జట్టులను పటిష్టంగా చేసుకునేందుకు ఫ్రాంచైజీలైతే ఆసక్తి చూపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే జట్లు ఎంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలనే దానిపై బీసీసీఐ ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ ఆ ఫ్రాంచైజీని వదిలి వేరే జట్టుకు వెళ్తాడనే వార్తలైతే గట్టిగా నిర్మించాయి. ఈ క్రమంలోనే సోమవారం ఎల్ఎస్జీ యజమానైన సంజీవ్ గోయంకాను కలిసిన కేఎల్ తాను లక్నో సూపర్ జైంట్స్ జట్టును వదలట్లేదని సంకేతాలు పంపే ప్రయత్నం అయితే చేశాడు. అయినప్పటికీ అతని లక్నో సూపర్ జైంట్స్ జట్టు రీటైన్ చేసుకునే అవకాశాలు కనిపించట్లేదని తాజా కథనాలు అయితే సమాచారం తెలుస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్తో గోయంకా ఏదో కోపంగా మాట్లాడుతున్నట్టు ఒక వీడియోని సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మార్చేశారు. దీంతో రాహుల్ జట్టును వీడియో వేరే ఫ్రాంచైజీకి వెళ్తాడనే ఊహాగానాలు మొదలైపోయాయి. ఈ పరిణామాల వేళ సోమవారం గోయంకాను కలిసి కేఎల్ రాహుల్ తను రిటర్న్ చేసుకోవాలని కోరినట్లు తెలిసింది. కానీ అతనిని గ్యారంటీగా రిటర్న్ చేసుకుంటుందని చెప్పలేమని ఆ ఫ్రాంచైజీ వర్గాలు తాజాగా అయితే పేర్కొన్నాయి. అవును, కేఎల్ రాహుల్ కోల్కతాకు వచ్చి ఆర్పీజీ కార్యాలయంలో సంజీవ్ గోయంకాను అయితే కలిశాడు. జట్టులో కొనసాగాలనుకుంటున్నట్లు యజమానితో చెప్పాడు. అయితే బీసీసీఐ రిటెన్షన్ పాలసీని ప్రకటించిన తరువాతే ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ తమ ప్రణాళికలను రూపొందిస్తుంది. లక్నోకు రిటైన్ చేసుకోవాలని రాహుల్ కోరుకుంటున్నాడు. కానీ ఫ్రాంచైజీలు మొత్తం ఎంత ఖర్చు పెట్టాలనేది తెలిసిన తర్వాతే ఎంతమందిని రిటైన్ చేసుకోవాలనేది ఎల్ఎస్జీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే లక్నో సూపర్ జైంట్స్ ఎవరికి మాట అయితే ఇవ్వలేదని చెప్పుకోవాలి. ఒకవేళ రాహుల్ రిటైన్ చేసుకున్న కెప్టెన్గా కొనసాగించే అవకాశం అయితే లేదు. బ్యాటర్గా జట్టుకు మరింత ఉపయోగపడాలని అతను కోరుకుంటున్నాడు. మేము కొత్తగా కెప్టెన్ కోసం అన్వేషిస్తున్నాం. కృణాల్ పాండ్యా, నికోలస్ పూరన్ కెప్టెన్సీ రేసులు అయితే ముందున్నారు అని ఆ ఫ్రాంచైజీ వర్గాలు అయితే వెల్లడించాయి. ఐపీఎల్లో వ్యాపార నేపథ్యం నుంచి వచ్చిన యాజమానులు ఉన్నారు. వారు ఎంతో పరిశోధన చేసి జట్టుని ఎంచుకుంటారు. కానీ ప్రతి మ్యాచ్లో గెలుస్తామని ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. డేటా ఆధారంగా బెస్ట్ ప్లేయర్ని పొందవచ్చు. కానీ క్రీడల్లో ప్రతి ఆటగాడికి ఏదో ఒక సమయంలో కఠినమైన దశ అయితే ఉంటుంది. క్రీడల్లో విజయం సాధించేందుకు ప్రత్యేకంగా ఫార్ములా అయితే లేదు అని కేఎల్ రాహుల్ ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని చెప్పుకోవాలి. అయితే ఐపీఎల్ 2024 17వ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అదే ఫ్రాంచైజీకి ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారా? కేఎల్ రాహుల్ మొదట్లో కోరుకున్నట్టుగా ఆర్సీబీకి ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారా? లేకపోతే కేఎల్ రాహుల్ ఆట అనేది ఏ ఫ్రాంచైజీ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనుకున్నారా? ఆ ఫ్రాంచైజీ పేరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.